హాయ్ అండి. ఇప్పుడే 'గామి' మూవీస్ చూడడం జరిగింది. సినిమా చూసినప్పుడు అంటే కొంచెం ల్యాగ్ అనిపించింది చెప్పాలంటే. సినిమాలో ఏమీ అంటే లైన్ లేదు చెప్పాలంటే. ఒకటే స్టోరీ, ఒకటే లైన్, ఒకటే ట్రాక్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే చూపించడం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో, హీరో గారి మీద అంటే నాకు చాలా అభిమానం ఆయనంటే. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక మంచి సినిమాలు చేసుకుంటూ ఎవ్వడి సపోర్ట్ లేకుండా ఆయన కష్టంతో వచ్చాడు. సో, అవన్నీ నాకు బాగా అభిమానం అనమాట. మనం కూడా ఇలా ఉండాలిరా అనిపించింది ఎవడి సపోర్ట్ లేకుండా. సో, 6 సంవత్సరాల ముందు ప్రాజెక్ట్ ఒప్పుకొని తర్వాత ఆయన మంచి స్టార్ అయిపోయారు. ఒక మంచి స్టార్డమ్ వచ్చేసింది. సో, ఎంత స్టార్డమ్ వచ్చినా కూడా డైరెక్టర్ని నమ్ముకునే ఉన్నాడు. అదే స్టోరీని నమ్ముకున్నారు. అదే టెక్నికల్ వాల్యూస్ని ఆ ప్రొడ్యూసర్ని నమ్మారు కాబట్టే ఆయన ఇంకే ఇండస్ట్రీలో అంత ఇదిగా ఉన్నారు చెప్పాలంటే. సో, సినిమా విషయానికి వస్తే సినిమా 'గామి' ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టోరీ లైన్ చూపించే విధానం తప్పింది. అది జనాలకి ఎక్కడానికి చాలా టైం పడుతుంది. లైన్ చిన్నదే. ఆయన కొత్తగా చూపిద్దాం అనుకున్నారు కానీ అది కొంచెం ఫెయిల్యూర్ అయిందనే నేను అనుకోవాలి. సో, హిట్లు ఫట్లు వస్తూ ఉంటాయి. శివరాత్రి రోజున 'గామి' సినిమా రిలీజ్ అయ్యింది. సో, అది కూడా దేవుడి సినిమా. నాకైతే మాత్రం కొంచెం యావరేజ్ అనే చెప్తాను నేనైతే. ఓకే, థ్యాంక్ యూ, బై. చూడండి, బాగుంది. హైలైట్స్ అందరూ కొత్తగా అనిపించారు, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మన తెలుగు మూవీ లాగానే ఉందా లేకపోతే ఒక హాలీవుడ్ రేంజ్ లో హాలీవుడ్ రేంజ్ లో ఉంది, చాలా ఏమనిపించాయండి మూవీలో? హైలైట్స్ అంతా హిమాలయ సీనరీస్ అవి, సెట్టింగ్స్ అవి చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ బాగా చేసింది మా అమ్మాయి ప్రవల్య. బ్యాక్గ్రౌండ్ మీద కంటే ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. Themes low and the climax, so yeah, it's an emotional film. యాక్టింగ్ ఎలా చేశారు? Brilliant. Vishwak and Ananu, he's Shankar for me in the film, not Vishwak, so he lived it. Yeah, మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? 3 క్యారెక్టర్. 333 is my favorite. Samad. అంటే హిమాలయాస్ లో చేశారు కదా ఎవరు? మీరు, హిమాలయాస్ లో చేశారు కదా షూట్. యా సో నేను హిమాలయాస్కి వెళ్ళలేదు, అక్కడ షూట్ చేయలేనివి నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశాను సెట్స్ని. ఆ షూట్లో నేను ఉన్నాను. సో దట్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. యా, థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా శ్రద్ధతో చూసారు ఆడియన్స్. ఐఎమ్ గ్లాడ్ దట్ దే వర్ సో అటెంటివ్. సో ఇట్స్ రెస్పెక్ట్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద ఫిల్మ్. అంటే హీరో పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఎలా అనిపించింది? విశ్వక్, అదే చెప్తున్నా కదా, విశ్వక్ అని మీకు కనిపించడు అక్కడ తెరపై. మీకు శంకర్ కనిపిస్తాడు, మీకు ఒక అఘోరా కనిపిస్తాడు, వాడి బాధ కనిపిస్తుంది, వాడి ఎందుకు పరిగెడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అదే ఉంటుంది. కానీ మన ఒక ఫలక్నుమా దాస్ చేసిన విశ్వక్ అని అనిపించడు. ఎస్ చాలా కొత్త యాంగిల్ అండ్ హీ లివ్డ్ ద క్యారెక్టర్. యా.